వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజిట్ ను న్యాయశాఖ జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలు అవుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. పోక్సో కేసుల్లో 20% మంది నిందితులు 20 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారన్నారు. 18 ఏళ్ల లోపు వాళ్ళు 60% మంది ఉంటున్నారని చెప్పారు అనిత. ఎస్వి గోశాలపై కూటమి నేతలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరస్పర సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. గురువారం గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచే భూమనకు ఫోన్ చేసి క్షేత్రస్థాయికి రావాలని కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారని ఎంతో మంది నియంతలకు, ప్రజలకు గుణపాఠం చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈ నెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్ ఖేడా గురువారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు వరించింది. ది ఫోరం ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ సంస్థ అవార్డుకు కేంద్ర మంత్రి ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేయగా ఈ జాబితాలో కేంద్ర రామ్మోహన్ ఉన్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. కొమరం భీముడో లాంటి కష్టమైన పాటను చిత్రీకరించడం తనకు చాలా సులభమైందంటే దానికి కారణం కేవలం ఎన్టీఆర్ అని అన్నారు. అతడు గొప్ప నటుడని అందరికీ తెలుసని, కానీ ప్రత్యేకించి ఆ పాటలో తారక్ నటన మరో స్థాయిలో ఉంటుందన్నారు. జూన్లో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టు కోచింగ్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, కండిషనింగ్ కోచ్ సోహామ్ దేశాయ్పై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.